ఎప్పుడు ఎన్ని రోజులు ఇది ఎన్ని నెలలు చేస్తున్నాం ఇదంతా 13 నెలల్లో. మరి ఇప్పుడు ఎన్నేళ్ళు చేసి ₹1,00,000 సంపాదించి దందా చేస్తాం. అవునా? మరి వయసు ఎంత ఇప్పుడు? 53 అంటే మరి ఎన్ని ₹1,00,000 సంపాదించి ఎన్నేళ్ళు టైం తీసుకుంటాం? సరే ₹1,00,000 నీ దగ్గర ఉంటే ఆ మిషన్ అవన్నీ పెట్టుకుంటావు. అప్పుడు ఎంత సంపాదిస్తావు రోజుకి? అప్పుడు రోజుకి గోలిసోడా ఉంటే రోజుకి ఎంత? ఎండాకాలం. మిగతా కాలంలో కూడా నడుస్తుంటారు. ఓకే. ఆమె వర్షం వస్తుందా? పర్లేదు. అంటే నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు. ఎన్ని రోజులనే చేసుకుంటావు? ₹1,00,000 ఇలానా? కానీ నువ్వు ₹1,00,000 సంపాదించి ఇప్పుడు నీకు ఆర్థిక సాయం అందితే నువ్వు డెవలప్ చేస్తావు. మరి ఎందుకు ఇట్లా యాక్చువల్గా నేను వస్తున్నా, నేను ఆడ దిగిపోయాను అంటే అక్కడ దిగాలని ఎందుకు దేవుడు డిసైడ్ చేసి, అర్థమైందా? నేను ఆడ దిగి ఒక్కరి నడుచుకుంటూ పోవాలని దేవుడు డిసైడ్ చేసి, ఓకే, టైం డిసైడ్ అయింది, అర్థమైందా? అనుకోకుండా ఇద్దరు నిలబడ్డారు, వాళ్ళు డిసైడ్ చేసి ఇంకా నేను ఆగిన. సరే నువ్వు అదేంటి ఏమంటారు, ఇప్పుడు నిమ్మకాయ సోడా ఇచ్చినావు. సరే నాకు ఎక్కడ పోయినా అడిగే అలవాటు. ₹1,00,000 మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తే ఇక ఆ 3,000 ఎట్లా సంపాదిస్తావో చూస్తాను సార్, ఓకేనా? ₹1,00,000 ఇప్పుడే ఇస్తున్నాను నా దగ్గర, ఎప్పుడు అప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు అది రాసినట్టుంది ఈరోజు, దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గర సాసి పెట్టుకొచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి, నువ్వు ఇట్లా ఇది పెడతావు అని నేను అడగాలంటే నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు. మా అమ్మనాయన పుట్టుకాట్లు ఇచ్చారు నాకు, ఎవరి కష్టంలో అడిగే అలవాటు ఇది కూడా ఇచ్చారు. కాబట్టి ₹1,00,000 అడిగిన చేస్తే మంచి బండి పెట్టుకుని